గజ్వేల్ మండలం జాలిగ్రామ గ్రామంలో పీసీసీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంతరావు ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో మా నిరుపేదలకు ఇండ్లు మంజూరవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు లబ్ధిదారులు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ ఆత్మ కమిటీ డైరెక్టర్ మద్దూరు మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెగులు తాజా మాజీ సర్పంచ్ భానుప్రకాశ్రావు, తుమ్మకుంట విష్ణువర్ధన్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, దెయ్యాల వేణుగోపాల్, నాయని శ్రీనివాస్, ఆత్మ కమిటీ డైరెక్టర్ సయ్యద్ బాబా, రాజలింగం గౌడ్, మామిడి కృష్ణ, శాంతం స్వామి నాయకులు ప్రజలు పాల్గొన్నారు. ముంగడ పెట్టేసి అప్పు యాదగిరి వస్తుంది నవీన్ రండి ఏ బాబా ఉన్నప్పుడే మాకు ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళా వచ్చినాకనే మాకు ఇండ్లు వస్తున్నాయి. ఇంతకుముందు మాకు ఇండ్లు రాలేదు. ఇప్పుడు లేని వాళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టుకోవాలని కోరుతున్నాం. మాకు రైతు బంధు పడ్డాయి, ప్రతిదీ మాకు మంచిగానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్. చల్లగా ఉండాలి, నా కొడుకు ఇల్లు ఇస్తుండు, వాళ్ళు చల్లగా ఉండాలి, మాకు మేము చల్లగా ఉండాలి, మంచిగా కొడుకులు బిడ్డలు చల్లగా ఉండాలి, మాకు రాజ్యం వేలేటోళ్ళు అందరూ చల్లగా ఉండాలి. చేకూరుతూ ఇంకా జాలిగా నమస్కారం, రేవంత్ రెడ్డికి నమస్కారం. మా జాలిగామ గ్రామానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామం జాలిగామ. మా జాలిగామకు ఇందిరమ్మ ఇండ్లు 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడే వచ్చినాయి ఇండ్లు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇట్లా ఇండ్లు రాలేదు, ఇప్పుడు వచ్చినాయి. పేద నిరుపేదలకు ఇండ్లు రావాలి. రేవంత్ రెడ్డి కుటుంబం వాళ్ళ పిల్ల పాపలతోటి అందరు చల్లగా ఉండాలి. మా జాలిగామ గ్రామం ఇట్లా ఇంకా ఇండ్లు రావాలి, కాంగ్రెస్ తరఫున ఇంకా రావాలి. ఇవే కాదు, ఇంకా రావాలి. పేద నిరుపేదలు అందరూ పైకి రావాలి. ఇట్లా నమస్కారం. ఇండ్లు ముంగటికి పోయి ఇంకా ఇండ్లు తీసుకురావాలి జాలిగామకు. అంతే 6 గ్యారెంటీలు పాతకి రేవంత్ సార్ ఇప్పిస్తుంది కాబట్టి మీరు మా ఫస్ట్ మా ఈ ఊళ్ళో మీరు మొదలుపెట్టారు కాబట్టి మాకు మీ తరఫున ఇదన్నీ ఇవ్వండి సార్. తప్పకుండా అమ్మా, రేవంత్ అన్న ఆశీర్వాదం మీ మీద ఉన్నది. ఆయన దీంట్లో మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. మన ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో కూడా మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు సంతోషంగా ఇల్లు కట్టుకుంటారు, సంతోషంగా ఇల్లు కట్టుకోరి, తృప్తిగా ఉండురి. మీకు ఎట్లయితే ఇంద్రమ్మ కాలంలో వచ్చినాయో ఇప్పుడు మళ్ళా రేవంత్ అన్న దీంట్లో మీకు ఇంద్రమ్మ ఇల్లులు వస్తున్నాయి. మీరు ఆయన నాయకత్వంలో చాలా సంతోషంగా ఉంటారు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఇంకా చాలా ముందుకు పోతారు. సరేనమ్మా? ఉన్నప్పుడే మాకు ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళా వచ్చినాకనే మాకు ఇండ్లు వస్తున్నాయి. ఇంతకుముందు మాకు ఇండ్లు రాలేదు. ఇప్పుడు లేని వాళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టుకోవాలని కోరుతున్నాం. మాకు రైతు బంధు పడ్డాయి, ప్రతిదీ మాకు మంచిగానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్. ఇందిరమ్మ ఉన్నప్పుడు వచ్చిన ఇండ్లు ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినాక వస్తున్నాయి ఇండ్లు మాకు బీద వాళ్ళకు అని కోరుకుంటున్నాం. మేము మాకు చాలా రోజుల నుంచి ఇల్లు లేదు. అసలు మీ వల్లనే మేము ఇలా ఇల్లు పొందినాము. చాలా కృతజ్ఞతగా ఉంటాము అందరికీ. నాకైతే చాలా రోజుల నుంచి లేదు సార్. అసలు ఎంత ఇల్లు గురించి ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. అసలు చాలా ఎప్పటికి రుణపడి ఉంటాం సార్ మేమైతే.